ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మీరందరూ సమయమును సద్వినియోగము చేసుకొనొచ్చు, జ్ఞానుల వల్లే జీవించండి అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. సమయమును సద్వినియోగం చేసుకుంటూ మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. సమయమును, దేవుడు మనకిచ్చిన కాలమును, సంవత్సరాలను, ఆయుష్ను మనం సద్వినియోగం చేసుకోవాలి. వేస్ట్ చేసుకోకూడదు, దుర్వినియోగం చేసుకోకూడదు. సద్వినియోగం చేసుకొని సత్క్రియలు చేయాలి అనే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఎవరైతే సత్క్రియలు చేస్తారో ఖచ్చితంగా దేవుడు వారికి ఒక ప్రతిఫలం అనేది ఇస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని సత్క్రియలు, యేసుక్రీస్తు క్రియలు ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వారికి దేవుడు ఒక ఫలితం అనేది దేవుడు ఇవ్వబోతూ ఉన్నారు. ఈ సత్క్రియ చేయడానికి చాలా ఓపిక ఉండాలి. చెడు క్రియలు చేయడానికి ఓపిక అవసరం లేదు. మంచి క్రియలు, సత్క్రియలు చేయడానికి ఓపిక కావాలంట. మరి మహిమను, ఘనతను, అక్షయతను, నిత్య జీవమును మనం వెతకాలి. దేవుడు మనకిచ్చిన జీవితంలో, దేవుడి మనకిచ్చిన లైఫ్లో మహిమను, దేవుని ఘనతను, నిత్య జీవమును వెతికేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇట్టి రీతిగా మన దినాన్ని, మన సంవత్సరాలను, మన ఆయుష్ను, మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఈ కాలం దేనిని సూచిస్తూ ఉంది? ఈ కాలంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ సమయంలో, ఈ సంవత్సరాల్లో, భవిష్యత్తులోనూ గతంలోనూ కాలము, ఈ సమయాల్లో ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి అని మనం చూసినట్లయితే, దేవుని నమ్ముకున్న మనకు కొన్ని సందర్భాల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడినట్లుగా ఇది ఏం సమయం అంటే, దేవుని నామము నిమిత్తము మనం అందరి చేత ద్వేషించబడే సమయం ఇది మనం ఎన్నో నిందలు, శ్రమలు, అవమానాలు సహించాల్సిన సమయం. దేవుని నమ్ముకున్నందుకు కూడా సాతాను ఎన్నో శోధనలు, అవమానాలు, హింసలకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. అవన్నీ తట్టుకున్న వారే ఈ సమయంలో అవన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుని నామము నిమిత్తం భయంకరమైన మహాశ్రమలు కలుగుతుంటాయి. అవన్నీ తట్టుకొని విశ్వాసంతో నిలబడ్డవారు మాత్రమే, ఈ సమయంలో నిలబడ్డవారు మాత్రమే దేవుని కొరకు నిలబడతారు. అయితే అపోస్తలులు ఆ 120 మంది దేవుడు వారికి ఇచ్చిన సమయాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నారు? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు మాట్లాడాడు కదా. అపోస్తలులు ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నారు? దేవుడు వారికి ఇచ్చిన సమయం మరలా రాదు. ఒకసారి అది గతించిపోతే మరలా వెనకకు, కాలమును, సమయమును మనం వెనుకకు తీసుకురాలేము. అపోస్తలులు ఏం చేశారంటే, వీరందరూ వారితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు, ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన దినంలో మనం ఎడతెగక ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మన కొరకు, మన కుటుంబం కొరకు, మన దేశం కొరకు, మన సంఘం కొరకు, అందరి కొరకు మనం ఏం చేసేవాళ్ళుగా ఉండాలంటే ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. ఈ ప్రార్థనలో ఏముండాలంటే దేవుని స్తుతి, ఈ ప్రార్థనలో ఏముండాలంటే క్షమాపణ, ఈ ప్రార్థనలో ఏముండాలంటే దేవుని ప్రేమను మనం వెల్లడి చేయాలి. ఈ ప్రార్థనలో మనం ఏముండాలంటే దేవునిని మనము కీర్తించాలి. బాగా ప్రార్థన చేసేవాళ్ళు సద్వినియోగం సమయాన్ని చేసుకుంటారు. కొంతమంది ప్రార్థన లేకుండా లోకానుసారమైన ముచ్చట్టల్లో, వాటిలో సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. అలా ఉండవద్దు. ప్రార్థనలో, సంఘంలో, మందిరంలో, కుటుంబంలో సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారుగా మనము ఉండాలి. దేవుడు మనకు కొన్ని వాగ్దానాలు చేసినప్పుడు అవి నెరవేర్చబడడానికి కొద్దిగా టైం పడుతుంది. దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చడానికి కొద్దిగా టైం పడుతుంది. అప్పటి వరకు ఓపిక కలిగి ఉండాలి. అన్ని పరిస్థితులు మారే వరకు ఓపిక కలిగి ఉండాలి. దేవుడు మనలను ఆశీర్వదించే వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం ఓపికగా ఉండాలి. అలా ఓపికగా లేక ఇశ్రాయేలీయులు చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయము 1వ వచనంలో, మోషే కొండ
దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలందరూ అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఇప్పటి వరకు దేవునిలో ఉన్నారు, దేవుని మేలులు పొందుకున్నారు, అద్భుత కార్యాలు చూశారు. కొద్దిగా ఆలస్యం అయ్యేసరికి దేవుణ్ణే మార్చుకున్నారు. ఓపిక లేదు వీళ్ళకి. దేవుడు కార్యం చేసే వరకు, సేవకుడు వాక్యాన్ని పట్టుకొని వచ్చే వరకు, కొండ దిగి వచ్చే వరకు ఉండలేకపోయారు. ఆ సమయంలో నిలబడలేకపోయారు వాళ్ళు. కాబట్టి దేవుణ్ణే మార్చుకొని చాలా శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించారు. కొంతమంది మరణించారు. దేవునికి అవిధేయులైపోయారు. దేవుడు మన జీవితాన్ని మార్చే వరకు, పరిస్థితులు మార్చే వరకు ఓపికగా ఉండాలి కదా. విసుగు చెందకూడదు. తొందరపాటు నిర్ణయాలు చేసి దేవునికి మనం దూరం అవ్వకూడదు. దేవుడు కాకుండా వేరే వాటిని మనం ఆశ్రయించకూడదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, అపోస్తలులు తమ సమయాన్ని దేనిలో వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే, అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో, వారు అపోస్తలుల బోధయందును సహవాసమందును. మనకున్న సమయాన్ని బోధలో, దేవుని వాక్యం వినడంలో, ప్రకటించడంలో, అంతేకాకుండా సహవాసంలో, దేవునితో సహవాసంలో, పరిశుద్ధుల సంఘ సహవాసంలో మనం ఎక్కువగా సద్వినియోగం చేసుకోవాలి. సంఘానికి వెళ్లకుండా సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ, వృధా చేసుకుంటూ, ఇంట్లో ఉంటూ, ఫోన్ చేసుకుంటూ అట్లా ఉండకూడదు. రొట్టె విరుచుట ఎందులో మనకేదైనా టైం ఉంటే దేవుని శరీరాన్ని మనము తీసుకోవాలి ఖచ్చితంగా. అంతేకాకుండా ప్రార్థన చేయట యందు మన సమయాన్ని, మన జీవితాన్ని వెచ్చించాలి. 1 బోధ, 2 సహవాసము, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన. అది సంఘముగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా మనం సద్వినియోగము చేసుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో, స్వాతంత్ర్యము ఇచ్చు ఈ నియమములో నిలకడగా ఉండాలి అని దేవుని వాక్యం రాయబడి ఉంది. దేవుడు మనకిచ్చే జీవితంలో, సమయంలో, దేవుడు మనకు చెప్పిన ఆజ్ఞలలో మనం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. దేవుని బోధను వినడమే కాదు, విని మరువకుండా ఆ బోధ మనలో గుర్తుండాలి, జ్ఞాపకం ఉండాలి. బోధలో నిలిచి ఉండాలి. ఆ దేవుని వాక్యము, దేవుని మాటలు మనలో నిలిచి ఉండాలి. వినడమే కాదు, ఆ బోధ మనలో నిలిచి ఉండాలి. దేవుడు మనకిచ్చిన సమయంలో ఆ బోధ ప్రకారం మనం జీవించడానికి మన సమయంలో మనము తీర్మానము చేసుకొని దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించే వారముగా, దేవుని అభిషేకమును పొందుకునే వారముగా, సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన రక్తంలో కడగబడుతూ ఇంకా భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణను కొనసాగించాలి. సమయం ఉంది కదా అని, మంచి జీవితం ఉంది కదా, ఎలా పడితే అలా జీవించకూడదు. ఖచ్చితంగా నోటికి కళ్ళెము అనేది పెట్టుకోవాలి. నోరు ఎలా పడితే అలా మాట్లాడకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. సమయము ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన జీవితంలో సమయమును సద్వినియోగం చేసుకుంటూ మనం దేవునిని వెంబడించే వారముగా, దేవుని సేవలో సేవకులతో పాటు పాలు పంపులు పొందుకుంటూ దేవునిని ఆరాధించే వాళ్ళముగా, స్తుతించే వారముగా, సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 43వ వచనంలో, దేవుని శిష్యులు వారికి బోధించినప్పుడు యూదులు, యూదమత ప్రవిష్టులు వీళ్ళందరూ కూడా పౌలును, బర్నబాను వెంబడించారు. సమయం సద్వినియోగం చేసుకోవడం అంటే దేవునిని వెంబడించాలి, దేవుని సేవలో ఉండాలి. యోగం చేసుకుంటూ, చదువుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, ఖాళీ టైంలో ప్రార్థన చేయడమే కాదు, దేవుని సేవలో పాలు పంపులు పొందుకోవాలి, ఒక పాత్రగా వాడబడాలి. యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో, ఆ కాలంలో మనుషులు ఎలా ఉన్నారంట, అపవిత్రులుగా ఉన్నారంట. వారు నీతిగా అనుకుంటున్న క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఉన్నాయంట. ఆకుల వలె వాడిపోయిన మనుషుల వలె ఉన్నారంట. గాలివాన చేత కొట్టుకొని పోయినట్లుగా ఉన్నారట. దోషములు చేత కట్టుకొని పోయెను. ఈ రోజుల్లో కూడా మనుషులు కొంతమంది ఎలా ఉన్నారంటే అపవిత్రులుగా ఉన్నారు.
మనుషుల క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నాయి. మురికి అనేది ఉంది మాటల్లో, జీవితాల్లో. వాడిపోయిన జీవితాలు, ఎండిపోయిన జీవితాల్లో చాలామంది ఉన్నారు. గాలివానకు కొనిపోయినట్లుగా దోషాలతో దోషములు వారిని కట్టుకొని పోయాయంట. ఈ రోజుల్లో మనుషులు కూడా దోషాల చేత కట్టబడ్డారు. సాతాను వాన చేత కొట్టబడిన వారుగా, శ్రమల చేత ఎండిన వారుగా, పాపము చేత అపవిత్రులైన వారుగా చాలామంది ఉన్నారు. మనం దేవుని కృప చేత మనం పరిశుద్ధులమయ్యాం. మనం దేవుని కృప వలన నీతిమంతులమయ్యాం. మనం దేవుని కృప వలన మన దోషాలు పోయాయి. దేవుని కృప వల్ల మన దోషాల నుండి విడుదల, గాలి తుఫానుల నుండి, సాతాను శోధనల నుండి, మరణగండాల నుండి దేవుడు మనల్ని రక్షించాడు. దేవుని కృప. కాబట్టి ఆ దేవునికి కృతజ్ఞతగా ఆ దేవునితో కలిసి నడుద్దాం. దేవునితో కలిసి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం. మనం రక్షింపబడ్డాం కదా. గలతీ సంఘానికి పౌలు ఏం చెప్తున్నాడంటే, క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడుటకు మనము వెతుకుచూ ఉన్నాం కదా. ఇంకా ఈ కాలంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా ఈ సమయంలో మనము దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా, రక్షణ పొందకుండా, ఇంకా పాపులంగానే ఎందుకు దేవునికి లోకానికి కనబడుతున్నామని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరో బోధిస్తూ ఉన్నారు. ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. సద్వినియోగం చేసుకో సమయాన్ని, జీవితాన్ని బాగు చేసుకో. నీ జీవితం బాగవడం అనేది నీ చేతుల్లో ఉంటుంది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు మనకిచ్చిన జీవితంలో సమయంలో సద్వినియోగం చేసుకుని మేలు చేసేవారిగా ఉండాలి. మనకిచ్చిన జీవితాన్ని, డేని, దినాన్ని, లైఫ్ని కీడు చేసేవారిగా, గొడవలు పడడానికి, ఒకరినొకరు కూలద్రోసుకోవడానికి, అసూయపడడానికి, అక్రమంగా సంపాదించుకోవడానికి, మోసం చేయడానికి, వ్యభిచారాలు చేయడానికి, త్రాగడానికి, జులాయిగా రోడ్లెంబట తిరగడానికి వాడుకోకూడదు సమయాలు. దేవుడు నీకు ఖచ్చితంగా లెక్క మనకు అడుగుతాడు. మనలో అనేక మంది రక్షణ పొంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, ఎవరి మాట వినకుండా, లోకానుసారులుగా, హింసకులుగా, దూషకులుగా, మాట వినని వారిగా, అనురాగరహితులుగా బ్రతుకుతూ ఉన్నారు. రక్షణ లేని వారిగా, దేవుడు లేని జనాంగముగా అలా బ్రతకకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. జ్ఞానుల వలె దేవునిని మహిమపరుద్దాం. దేవుని శక్తిని పొందుకుందాం. ఆత్మవర్షం కురిసే సమయం ఇది. దేవుని అభిషేకాన్ని పొందుకుందాం. ఆశీర్వదింపబడదాం. రకరకాల శ్రమలు వచ్చినా మనం నిలబడదాం. దేవుడి వాక్యము దీవించునుగాక.